ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినములో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుమో. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవాని నామమునకు స్తోత్రాలు నాయనా. యెహోవా ఈరే అనేటటువంటి నాయనా ఈ గొప్ప అంశమును నీ దాసుడు ఈ కాలపు ప్రవక్త బోధించి ఉండగా, ఈ కాలమునకు దానిని మేము ఆస్వాదించటానికి అక్కడ నిలిచి ఉన్నాము నాయన. ఇదిగో నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎలాగైతే సారమైన నీరు తీసుకొని బలం పుంజుకుంటుందో, అలాగే ఈ సారవంతమైన నీ వాక్యం ద్వారా దేవా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను అధికారమును దూరపరచండి. ప్రతి వారి హృదయంలో ఈ వాక్యమునైన జొచ్చునట్లుగా సహాయం చేయండి దేవా. ఇదిగో కేవలము నీ నోటికి నన్ను ఒక బోరగా వాడుకొని తద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడుకోండి. దాన్ని బట్టి నీ నామానికి అత్యధికమైన మహిమ, ఘనత, ప్రభావము కలగనీయమని కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము 25 సంవత్సరముల యొక్క నిరీక్షణ ఫలించేటటువంటి దినము సమీపించినప్పుడు ప్రభు మరి ఆ యొక్క 99 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు అబ్రామును దర్శించుట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తిగల దేవుడను అను నామంలో అక్కడ తను తాను కనుపరుచుకొనుట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అబ్రాము దేవుని నమ్మాడు. ఆయన యొక్క వాగ్దానములను ఎక్కడ కూడా అతడు విస్మరించడానికి అవిశ్వాసిగా ఉండలేదండి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే నిజమైన విశ్వాసి ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యమును నమ్మటానికి మరి నిలిచి ఉంటాడండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మెను, అదియే అతనికి నీతిగా ఎంచబడినట్లుగా మనం లేఖనాన్ని చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ లోకంలో అన్నీ తప్పిపోతాయి, బట్ దేవుని యొక్క వాగ్దానము తప్పిపోదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే అప్పటి పరిస్థితులు ఈ యొక్క అబ్రహాము యొక్క నిరీక్షణను మరి తారుమారు చేసేదిగా ఉంది. ఎందుకంటే తన భార్య అయినటువంటి శారా గర్భము మృతతుల్యమైపోయింది. అప్పటికే చాలా ఏండ్లుగా ఋతుస్రావము ఆగిపోయింది. కేవలం మృతతుల్యమైనటువంటి దేహముగా వడలిన సడలిన శరీరము కలిగి వారు అక్కడ ఉండుట మనము ఊహించుకోగలమండి. ఇంకా గమనిస్తే అబ్రహాము కూడా పూర్ణముగా వృద్ధుడైపోయాడు. అయినను దేవుని వాక్యముపై అతడు చెక్కు చెదరని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాక్యమును మనం విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అబ్రహాము కాలము నాటి రోజులు గడిచిపోయాయి కాబట్టి ఈరోజు మనము దాన్ని నమ్మినందువల్ల అలాగూ జరుగుతుందని అనుకోవద్దు అనేటటువంటి వారు ఉన్నారు. మరి ఈ కాలపు ప్రవక్త అంటాడు, వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలిచే ఉంటుంది. భూమి మారుతుంది, ఆకాశం మారుతుంది, సమస్తం మారుతుంది, కానీ దేవుని వాక్యం మాత్రం ఎన్నడూ మారదండి. మనుషులు వారి విశ్వాసాల్లో సన్నగిల్లవచ్చు, దిగజారిపోవచ్చు, విశ్వాసములో వారికి లోటుపాట్లు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యంలో మాత్రం ఎలాంటి లోటుపాటు లేదు. దేవుని వాక్యము
ఒక సృష్టిని కలిగించేటటువంటి సృజనాత్మకమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ వాక్యము మన జీవంలో ఫలదీకరణం జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక ఆశ్చర్య కార్యము అక్కడ జరగక మానదండి. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మటానికి మనకు ధైర్యం ఉంటే కార్యం చేయటానికి ఎల్లప్పుడూ దేవుని వాక్యం సిద్ధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇక్కడ పరిచయం చేసుకున్నటువంటి విధానం మనం చూస్తే, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడండి. అక్కడికి అబ్రహాము, శారాలు తమ దేహాలను చూసుకున్నారు. విశ్వాసం పెరగటం కంటే ఒక రకంగా చెప్పాలంటే శరీరం చూసుకున్నప్పుడు వారి విశ్వాసం డల్ అయిపోతుందండి. చాలామంది ఆయా సమస్యల్లో ఉన్నప్పుడు వారి శరీరములను, భౌతిక దేహములను చూసుకుంటారు. లేకపోతే ఆ అవిశ్వాసపు మాటలను హైలైట్ చేసి చూస్తారు. దాని ద్వారా నిరుత్సాహం కలుగుతుందండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే అలాంటి నిరుత్సాహ పరిస్థితులలో దేవుడు తన నామమును అబ్రహామునకు ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు 7 మిశ్రమ విమోచనాత్మకమైనటువంటి పేర్లను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చట ఆ పేర్లలో ఒక పేరు ఏంటంటే ఎల్ షద్దాయ్, అంటే సర్వశక్తి గలవాడు అని అర్థము. హిబ్రూ భాషలో మనం చూస్తే ఏల్ అనగా బలమైన వాడనియు, షద్దాయి అనగా స్థలములు, అనగా స్త్రీ యొక్క స్థలములు ఎట్లయితే ఉంటాయో అలాంటి స్థలములు గలవాడు అని అర్థం అక్కడ ఇచ్చుచున్నది. ఆమేన్. 100 సంవత్సరముల ఆ వృద్ధునికి ఈ మాట ఎంత ఆదరణ అండి. దాని కరెక్ట్ మీనింగ్ మనం తీసుకుంటే, నేను నీకు పాలిచ్చు దేవుడనై ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ మాట నన్ను పులకింపజేస్తుందండి. నిజముగా క్రీస్తు యేసు ఆ కల్వరిలో మన అతిక్రమముల కొరకు గాయపరచబడ్డాడు అని చెప్పుకోవడం సరిపోయింది మనకి. ఆయన పొందిన దెబ్బల వైపు మనం చూడట్లేదు. సరాసరి ఆ కల్వరిలో ఆయన పాలు కాదండి, ఆ పాలకు మూలమైనటువంటి రక్తాన్నే మన కోసం కార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దెబ్బలే మనకు స్వస్థతను ఇచ్చుచున్నవి. దాని వైపు మనం చూచుటి కంటే లోకం వైపు చూడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ బలహీనమైన అవిశ్వాసపు మాటను నమ్మినంతగా బలమైన దేవుని మాటను నమ్మని కారణం చేతనే అనేకులు నష్టపోతున్నారు, వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. ఆ వ్యాధిని జయించి బయటికి రాలేక మరణపు ముసుగులోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం దగ్గరికి రండి. క్రైస్తవులు అనబడిన వారు కూడా వాక్యాన్ని మర్చిపోబట్టి ఇంత నష్టం జరుగుతుంది. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని విడిచి లోక విషయాలలోనికి మళ్లింపబడినప్పుడు నీకు అపజయము, భయము, భీతి, కలవరాలు వచ్చుచూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ప్రవక్త చెప్తున్నాడు, తల్లి పాలల్లో పుష్కలమైన ప్రోటీన్లు ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి. బాధతో ఏడ్చుచున్నటువంటి ఆ శిశువుకు ఆదరణ ఇచ్చేది తల్లి పాలు. ఎప్పుడైతే ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటాడో తల్లి పొదిగిటిలోనికి తీసుకుంటుంది. తన యొక్క ఆ యొక్క పాలిచ్చేటటువంటి ఆ యొక్క స్థానములను ఆ యొక్క బిడ్డ నోటికి అందిస్తుంది. ఆ బిడ్డ దాన్ని పట్టుకొని ఆదరణ పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజముగా ఆ పాలల్లో ఉన్నటువంటి ఆ ప్రోటీన్స్ ఆ వ్యాధిని కూడా తగ్గించి, కడుపు నొప్పిని కూడా తగ్గించి, ఏదైనా సరే పుష్టి అయినటువంటి ఆహారం ఆ బిడ్డలోనికి వెళ్ళినప్పుడు శక్తి వచ్చి ఆ వ్యాధిని జయించుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఓదార్పు నొందుతాడండి. ఎంత రమ్యమైన మాట ఇది, ఎంత రమ్యమైన ఓదార్పు అండి ఇది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము పొందిన గొప్ప వాగ్దానము మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు కూడా లభించినది. స్వీకరించటమే. పిల్లరా, 25 సంవత్సరాల క్రితం అబ్రహాము
ఆ ఎలీషాదాయి రొమ్ముల మీద ఆనుకొని 75 సంవత్సరముల ఆ వృద్ధుడు, 65 సంవత్సరముల అతని భార్య ప్రభువు రొమ్ముల మీద ఆనుకొని, ఆ బిడ్డలు తల్లి ఒడిలో ఉండి నడిపించబడుచున్నట్లుగా వారు నడిపించబడుచు ఉన్నారు. తామెరుగని ప్రజల మధ్య, తామెరుగని భాషలు మాట్లాడు వారి మధ్య, ఆ నూతన జనాంగాల మధ్య ఆదరణ వారు పొందారంటే దేవుని యొక్క కాపుదలయే. దేవునికి స్తోత్రం. దేవుడు వారికి, తనను నమ్మిన వారికి అన్నీ తానే అయ్యుండి చూసుకుంటాడండి. దేవునికి స్తోత్రం. తల్లిపాలు తాగే బిడ్డకు తెలియదు, తనకి బాధ వస్తే పాలు తాగడం మాత్రమే తెలుసు. అలాగే దేవుని బిడ్డలు దేవుని మీద అట్లే ఆధారపడాలని ప్రభువు కోరుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది నేటి దినాల్లో దానిని ఒక మూఢభక్తిగా అంచనా వేయబట్టే ఇలాంటి పరిస్థితులు దాపురించాయి. కానీ నమ్మినా నమ్మకపోయినది దేవుని యొక్క శక్తి. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, ఈ ఆధునిక దినాలను గురించి ఆయన ముందే చెప్పాడు, పైకి భక్తి గలవారి వలె ఉంటూ దేవుని శక్తిని మరి ఎరుగని వారై ఉంటున్నారంట. శక్తిని ఎరగని వారై, మళ్ళీ వేదాంత పండితులు, ఎన్నో ట్రైనింగ్లు చేసిన వాళ్ళు, డీడీలు, బీడీలు, పిహెచ్డీలు, బిషప్లు, డాక్టరేట్లు పొందుకున్నవారు, వీరు వాక్యాన్ని విడిచి వీరికి భౌతిక పరమైనదే వీళ్ళ కళ్ళకు కనబడుతుంది. అంటే ప్రకృతి సంబంధమైనదే కనబడుతుంది, ఆత్మ సంబంధమైన శక్తి వారికి కనబడదు. అందుచేత వారు వాక్యాన్ని విడిచి సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయారు. వారి సిద్ధాంతముల ద్వారా వారి యొక్క సంఘ స్థాపనలు చేసుకున్నారు. అయితే వ్యాధులు, మరణాలు దాడి చేసినప్పుడు వారి సిద్ధాంతాలు వారికి అక్కర రావు. వాళ్ళ సమాధులు తోటలు అక్కరకు వస్తాయి. వారిని అక్కడికే చేరుస్తారు. వాళ్ళు జీవింపచేసే శక్తి వారిలో లేదు. వారికి ఏదైనా భౌతిక వనరులను సమకూరుస్తారు కానీ ఆత్మీయ వనరులను సమకూర్చలేరు. చివరికి అది భౌతిక సంఘ సంస్కరణ వలె మారిపోయిందండి, భౌతిక పరమైనది. అందుకంటే ఏం లేదు, అది లోకానికి సరిగా కనబడుతుంది కానీ ఆత్మీయంగా ఈ లోక సంబంధమైన సంస్థాగతమైనటువంటి విషయాలు దేవుని దృష్టికి ఎంత మాత్రం కూడా ఇష్టము లేనిదిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనిస్తే ఈనాడు రోగము ప్రపంచాన్ని కుదుపుచూ ఉందండి. ఈ వేదాంత పండితులు చేతులు ఎత్తేసి వారి ప్రాణాలను దక్కించుకోవడానికి వారు దాక్కొని ఉన్నారు. కారణం దైవ శక్తి వారికి లేదండి. ఈ శక్తి లేని భక్తి సిద్ధాంతాలు, రాద్ధాంతాలు చేసుకుంటూ వారు ఏదేదో పైకి చెప్పుకుంటూ లోపల పబ్బాలు గడుపుతూ ఉన్నారు. ఆపత్కాలంలో వారు ప్రార్థించడానికి ముందుకు రాలేరండి. ఈరోజు చూడండి, ఈ వ్యాధుల వల్ల వైద్యం చేసే వైద్యుడే వణుకుతున్నాడో, వైద్యం చేసే ఆ నర్సులే వణుకుచున్నారో, వ్యాధిని స్వస్థపరిచేటటువంటి మెడిసిన్స్ లేవని తెలియగానే వైద్యులు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఇక ఈ మహామేధావులైనటువంటి ఈ పండిత సేవకులు ఏం చేస్తారండి? దాగి ఉంటారు. వారు ఇంకంతకంటే ఏమి చేయలేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శక్తి లేని భక్తి వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి. అందుకే దేవుడు అబ్రహామును అవిశ్వాసపు గుంపులో నుండి వేరుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా ఈ అవిశ్వాసులతో విజ్జోడిగా ఉంటే మనం కూడా భయభీతులకు గురి కావాల్సిందే. ఈ విశ్వాసం అనేది, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6వ ఇంద్రియము అని గుర్తుపెట్టుకోండి. అది ఈ భౌతిక నేత్రాలకు ఎన్నడూ కూడా పని చెప్పదండి. 6వ ఇంద్రియం భౌతిక నేత్రాలు, ఈ యొక్క పంచ ఇంద్రియాల ద్వారా పనిచేయదు.
దాని పైగా ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని యొక్క శక్తి పైనే విశ్వాసము ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిస్థితులు ఎలా ఉన్ననో దేవునిని నమ్మిన వారు వాగ్దానము పైననే వేలాడుచూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవునిని నమ్మిన వారైతే మీ విశ్వాసంలో సందేహానికి అవకాశం ఇవ్వద్దు. కాబట్టి శక్తి లేని వారు లోకం వైపు చూస్తారు, లోకంలోనే వాళ్ళ నిరీక్షణ. దైవశక్తి గలవారు దేవుని వాగ్దానమును పట్టుకొని వేలాడుచూ ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కనుక లోకం వైపు చూసామంటే దేవుని యొద్ద నుండి మరి ఎలాంటి ఆదరణ మనం పొందలేం. చిన్న చిన్న సందేహాలే మన జీవితంలో పెద్ద విపత్తుని తెస్తాయండి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అబ్రహాము, నేను ముసలివాడును, అంతా అయిపోయింది, ఇక నాకు నిరీక్షణ లేదు అన్నాడు. ఇక నిరీక్షణకు నాకు ఆధారం లేదయ్యా అనుకున్నాడు. బట్ దేవుడు, నీలో బలము కనుక తగ్గిపోయిందని నీవు అనుకుంటే నేనే నీకు బలమై ఉంటాను అన్నాడండి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో నా ప్రభువా అప్పుడే నేను నీ యందు బలవంతుడను, విశేషముగా నా బలహీనతల యందే నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ప్రభు అన్నాడు, నువ్వు బలహీనపడితే నా కృప ఉంటుంది పో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడే మనం కృప మీద ఆధారపడతామండి. దేవునికి స్తోత్రం. నేడు ప్రపంచము రోగముల చేత, మానసిక వ్యాధుల చేత పూర్తి కారు చీకటిలోకి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సర్జన్ అయినటువంటి డాక్టర్, అతడు ఆపరేషన్ మాత్రమే చేస్తాడు, అతని కత్తి కోస్తుంది, కానీ స్వస్థత దేవుని నుండి కలుగుతుంది. ఇక్కడ కేవలం దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ద్వారా దేవుని పిల్లలకు విశ్వాసం కలుగుతుంది. అవిశ్వాసాన్ని వాక్యము ఖండించి వేస్తుందండి. అవిశ్వాసాన్ని తీసేసిందంటే చాలు, విశ్వాసం మొలుస్తుంది. దేవుని స్తోత్రం. అది ఎల్లప్పుడూ మొలుస్తూ ఉంటుంది. దేవుడు మనలో దాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. చెడిపోయిన భాగాన్ని, పాడైన వేరులను నరికేస్తే చాలు, విశ్వాసం మరలా మొలకెత్తుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇచ్చట మనము వైద్యులను అగౌరవపరచట్లేదు. వారు వ్యాధిగ్రస్తుల ముందుగా, లేకపోతే ఆ వ్యాధి వచ్చిన వారికి ముందుగా పరిచర్య చేసేది వాళ్ళే. వారు ప్రయత్నాలు చేస్తారు, అనేక టాబ్లెట్లు మెన్షన్ చేస్తారు, కానీ స్వస్థత మాత్రము 100% దేవుని చేతిలోనే ఉన్నది. నేటి దినాల్లో ఒక్క విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈనాడు ఈ కోవిడ్-19 లేకపోతే కరోనా అని చెప్తున్నటువంటి ఈ వ్యాధికి ఏ మందులు లేవు అని ప్రపంచం ధృవీకరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిందండి. అయితే కేవలం వ్యాధిని నిరోధించే సహజ సిద్ధమైనటువంటి యాంటీబాడీస్ బయట లేవు, మనలోనే ఉన్నాయంట, మన శరీరంలోనే ఉన్నాయంట. మన శరీరమే ఆ వ్యాధికి మందండి. అంటే మనలోని వ్యాధి నిరోధక శక్తి ఆ వ్యాధిని అంతమొందిస్తుంది. మరి మిగతా టాబ్లెట్స్ ఏంటండి, జస్ట్ కోఆపరేట్ చేస్తాయి. హెడేక్ వచ్చిందంటే హెడేక్, జలుబు వచ్చిందంటే జలుబుకి, బాడీ పెయిన్స్ వస్తే బాడీ పెయిన్స్కి, ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే వాటికి. కానీ పూర్తి వైద్యము లేదు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ రోగి యొక్క స్థితి? కాబట్టి పూర్తిగా కొలాప్స్ అయిపోతున్నారు. ఈరోజు వ్యాధి కంటే ముందు దాన్ని గురించిన భయంతోనే చాలామంది కృంగిపోయి వారిలో ఉన్న యాంటీబాడీస్ చనిపోతున్నాయి. భయము వారిని ఏం చేస్తుందంటే ముక్క చెక్కలుగా మార్చేసింది. మరి అలాంటి వారి మధ్య దేవుడు ఉన్నాడు అని చెప్పకపోతే, దేవుని వాక్యము ఉందని చెప్పకపోతే, ఈరోజు కూడా గొప్ప కార్యాలను చేయగలడని చెప్పకపోతే వారు ఎలాగో విశ్వసించగలరండి? కొంతమంది మూర్ఖులు ఉన్నారు,
క్రైస్తవ్యంలో అలాగే వర్తమానంలో కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మూర్ఖపు ప్రవర్తననే చెప్తా ఉంటారు, కానీ దైవశక్తిని వారు పొందుకునే వాళ్ళని పొందుకునేవారు. వారు విశ్వసించే వారిని విశ్వసించనీయరండి. వాళ్ళు కేవలం ఆ అక్షరాలను కాపీ చేస్తారు, తీసుకెళ్ళి మళ్ళా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, బయట విడిచిపెడతా ఉంటారు. కేవలం నేను స్కూల్లో అనేక దినాలు నేను పనిచేశాను కాబట్టి మాకు ఒక లెసన్ ప్లాన్ ఉంటుంది. ఈ లెసన్ ప్లాన్ ప్రకారము ఆ పిల్లలకి ఎలా మోటివేట్ చేయాలి, ఎలా చెప్పాలి, ఎలా బోధించాలి, ఇవన్నీ కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ మీద ఆధారపడి మేము టీచ్ చేసేవాళ్ళం. వారి నుండి ఆ ఆన్సర్ రాబట్టేటటువంటి వాళ్ళం. ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వటానికి మాత్రమే అది సహకరిస్తుంది, కానీ వారి జీవితానికి ఏమాత్రం ఉపయోగపడదండి. అది ఈ జీవన వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని కూడా జీవితంలో ఉపయోగపడేటట్టుగా చేయట్లా, ఆత్మకు ఉపయోగపడేటట్టుగా చేయట్లా, మెదడుకు మేత వేస్తున్నారు అంతే. మెదడుకు మాత్రమే మేత. వాళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు చచ్చిపోతున్నావా, సావు, కానీ చస్తూ దాన్ని పట్టుకొని చచ్చిపో అంతే. నేను చావునో సజీవుడనై యెహోవా కార్యములను నేను వివరిస్తాను అని నిరీక్షణ కలగనవు, నువ్వు చంపుతావు. అవిశ్వాసపు మాటల చేత నువ్వు చంపుతావు. ప్రవక్త అంటాడు, చాలామంది అక్షరములను నేర్పుచున్నారు, అక్షరమని పాలతో పెంచుతున్నారు, మంచిదే, కానీ ఆ దైవ సేవకుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, పైనున్న అక్షరానికి క్రిందున్న అక్షరానికి మధ్య ఉన్నది ఏంటో చదవాలంటే ఆత్మ సంబంధాలు చదువుతాడండి. అదే ఆత్మకార్యం. పుస్తకాలు చదివేయటం, ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసేయటం, ఏదో చేయటం కాదు. ఆ రెంటికి మధ్య ప్రవక్త, ఆ కాలంలో ప్రవక్త ద్వారా దేవుని ఆత్మ మాట్లాడితే అదే వర్తమానమును దేవుడు తన ఆత్మ ద్వారా ఈరోజు మన మధ్య మాట్లాడుచూ ఉన్నాడు. ఆత్మకు అవకాశం ఇవ్వండి, అక్షరాలే కాదు. అక్షరాలతో చచ్చిపోతున్నారు జనాలు. ఆత్మ ప్రేరేపణ నీకొద్దా? జీతం కోసం మేము టీచర్ ఉద్యోగం చేశాం, మా జీతాలు మేము తీసుకుందాం. ఈరోజు కానుకల కోసం అలాంటి పనులు చేయకండి, దరిద్రపు పనులు చేయకండి. దేవునికి మానవునికి ఉన్న కమ్యూనికేషన్ని చెడగొట్టదు దయచేసి. ఒకరోజు నాకు 100% తెలుసు, ఈ సేవకులందరూ కూడా క్యూ కట్టి దేవునికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆత్మావేశంతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోగి యొక్క ధైర్యం మీద, విశ్వాసం మీద అతని యొక్క ఆరోగ్యము ఆధారపడి ఉంటుంది. ఒక డాక్టర్ మీద నమ్మకం పెట్టుకుంటే ఆ డాక్టర్ చేతులు ఎత్తేసి, నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏదైనా ఒక మెడిసిన్ నీకు సెట్ అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు, దానికి ఇంకా మందు లేదనగానే ఆ రోగి వెంటనే కృంగిపోవటం ప్రారంభిస్తాడండి, నిరీక్షణ కోల్పోతాడు. అలాంటి వ్యక్తిని ధైర్యపరిచేది ఎవరు నేడు? ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు ధైర్యపరచాలి? దేవుడు సృష్టించుకున్న మానవుడిని ఎవరు ధైర్యపరచాలి? మరలా ఆ దేవుడే ధైర్యపరచాలి. ఆ దేవుడు ఎవరై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయ్యలారా, ఈ వాక్యం ఈ రోజులకు పనిచేయదు, ఈ రోజుల్లో జరగదు. ప్రవక్త కాలంతో అయిపోయింది, లేకపోతే ఆ కాలంతో అయిపోయింది, ఈ కాలంతో అయిపోయింది. ఫూలిష్నెస్ మాటలు మాట్లాడకండి. దేవుడు ఆ కాలంలో, ఈ కాలంలో, సర్వ యుగాలలో ఆయన దేవుడే అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏనాడు చెప్పాడండి ప్రవక్త, నాతోటే మాట్లాడాడు, ఇంక మీతో మాట్లాడు, మీకు దేవునికి ఎలాంటి సంబంధం లేదు. తలనొప్పి వస్తే పుస్తకాన్ని నెత్తి మీద పెట్టుకోండి, నడుము నొప్పి వస్తే పుస్తకాన్ని తీసి నడుము కింద పెట్టుకోండి. గతంలో మనం విమర్శించేవాళ్ళం ఆ త్రిత్వ బోధకుల్ని. బైబిల్ తల కింద పెట్టుకుంటున్నారు, పలానా చోట పెట్టుకుంటున్నారు అని. ఈరోజు మనం ఏమి నేర్పాం? సేమ్ టు సేమ్, కొంచెం మార్పు అంతే. ఆ రోజు వాళ్ళు బైబిల్ అన్నారు, ఈరోజు మనం పుస్తకం అంటున్నాం, అంతవరకే. నో 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 దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యం సజీవమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త అన్నాడు, అలా చెప్పలా వక్రీకరిస్తున్నారు దేవుని వాక్యాన్ని. దేవుని ఉగ్రత మీ మీద ఉంటుంది, జాగ్రత్త. ఎందుకో చెప్పునా నేను? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అడుగో పెళ్లి కుమారుడు, మీరు వెళ్ళండి అన్నాడు.
ఇప్పుడు మనము దేవుని కలుసుకునేటటువంటి స్థానంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మకు ఆయన అప్పగించాడండి. ఈ వర్తమానాలు జీవింపజేస్తాయా, మృతతుల్యం చేస్తాయా? చాలామంది విశ్వాసులు విలవిలలాడిపోతున్నారండి. ఎందుకో తెలుసా? వర్తమానం ప్రకారం బాప్తిజం పొందావా? పొందాం. యేసుక్రీస్తు నామములో పొందావా? పొందాం. వర్తమానాలు అన్నీ చదివావా? చదివేశాం. ఇంకంతే, బస్ అయిపోయింది అన్నారు. విలువిల్లాడుతూ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశా, ఏంటి సంగతి? అన్నిటికీ వర్తమానం అంటున్నారండి. అయితే నీ వర్తమానం చదివావా అని నేను కూడా అడిగా. అయ్యా మీరు కూడా అదే అంటారు ఏంటండి? చదివావా అంటే చదివాం కదండి, దాని ప్రకారమే బాప్తిజం తీసుకున్నాం కదండి, దాని ప్రకారం సంఘక్రమం పాటిస్తున్నాం కదండి, ప్రవక్త వర్తమానంలోనే ఉన్నాం కదండి. అయితే మరి ఇంకేమైంది అన్నాను. ఎక్కడో ఒక చోట విశ్వాసం దెబ్బతీస్తుంది అని. ఏమైంది అని. ఈరోజు స్వస్థత లేదు అన్నారండి అని. ఎవరన్నారండి స్వస్థత లేదని? మరి అలాంటప్పుడు ఆ మొదటి ఈడ్పులో, రెండవ ఈడ్పులో, ఆ మొదటి ఈడ్పులో స్వస్థతలో సూచనలు, రెండవ ఈడ్పులో హృదయ వివేచన, మూడవ ఈడ్పులో వాక్య ప్రత్యక్షత. నువ్వు జారి ఎక్కడ పడ్డావు? మొదటి దాంట్లో పడ్డావు. అప్పుడు నీకు స్వస్థత దొరుకుతుంది. అక్కడ ఆయన చేసిన మొదటి ఈడ్పులో ఉన్న స్వస్థతను రిసీవ్ చేసుకొని రెండవ ఈడ్పులోకి రా. దాన్ని రిసీవ్ చేసుకొని మరలా మూడవ ఈడ్పులోకి జారి కింద పడితే మళ్ళీ ఎక్కాలా, కిందకు దిగిపోవాలా? నీ విశ్వాసం సన్నగిలింది, జారి వ్యాధిలో పడ్డావు, బలహీనతలో పడ్డావు, అక్కడ స్వస్థతే లేదని అంటే నువ్వు కృంగిపోయి ఇంకా కిందకి దిగిపోతావు. ఆనాడు ప్రవక్త చేసిన కార్యాన్ని పట్టుకో, ఆ రోజు పైకి రా, స్వస్థత ఉంది అని ఆయన ప్రకటించాడు, తీసుకో. హృదయ వివేచన ఉందని చెప్పాడు, తీసుకో. వాక్య ప్రత్యక్షత ఉందని చెప్పాడు, తీసుకో. తిరిగి మరలా పుంజుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అధైర్యపరిచే ప్రసంగాలు ప్రజలని నిర్వీర్యులను చేస్తున్నాయి. వీళ్ళే దిక్కు లేకుండా అటు ఇటు తిరుగుతున్నారు, బిత్తరు చూపులు చూసుకుంటూ తిరుగుతున్నారండి. సిగ్గు, విచారం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక డాక్టర్ విరిగిన ఎముకలను జాయింట్ చేయగలడండి, కట్టగలడు. కానీ ప్రవక్త అంటాడు అవి అతుకున్నట్లుగా చేసేది కేవలం దేవుడే అన్నాడు. దేవుడే అన్నాడు. మరి అదే దేవుడు ఈరోజు ఇరిగిపోయిన ఎముకలంటే స్వస్థతలు లేవు. కలిస్తే దేవునికి స్తోత్రం, కలవపోతే అంతే, అయిపో. ఏంటండి మాట్లాడేది? సేవకుడంట వర్తమానం చెప్పేసి ఆ రోగులందరూ అక్కడ నిలబడి ఉంటే ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేయటం కాదు, నాకు చెప్పటమే అని పారిపోయాడంట. సిగ్గు చేయటం. వాళ్ళకి ఏం తెలుసండి? వాళ్ళకి ఇక్కడ ఏదో శక్తి ఉందని వచ్చారు. పైకి భక్తి. నీది కూడా సేమ్ టు సేమ్. మనము ఆ సంఘ శాఖల్లో దేన్ని విడిచిపెట్టాము? సేమ్ టు సేమ్ నువ్వు అదే చేస్తున్నావు. పెద్ద బిల్డప్, మళ్ళా కద్దరు పెట్టిన వస్త్రాల వల్ల, ఇలాగ బిర్రుగా గంజి పెట్టిన వస్త్రాల వల్ల తిరగటం. సేమ్ టు సేమ్. ఆ నీరు దీంట్లోకి వచ్చేసింది. చూసుకొని కావాలంటే అద్దం ముందు నిలబడి, వాక్యం అనే అద్దం దగ్గర నిలబడి నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలుస్తావు. దేవుని శక్తిని నిర్వీర్యం చేయలేదండి దేవుని ప్రవక్త. దేవుని శక్తిని కలిగి ఉండమని బల్లగుద్ది చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని లేఖనాలను మార్చేస్తారా? నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఏమని ఉంది? నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. చింపేద్దామా? తీసేద్దామంటారా? ఏం మాట్లాడుతున్నారండి? దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఈ కాలానికి చెందదు అంటే దేవుడు ఈరోజు లేడు అని అర్థం అండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాము. హల్లెలూయా. ప్రతి మనిషి, ఎవ్రీ పర్సన్ అబద్ధికుడు అని బైబిల్ చెప్తుందండి. కానీ దేవుడు సత్యవంతుడు కాకపోడు. ఆమేన్. ఈ భూమి ఆకాశం ఒక రోజు లయమైపోద్ది. ఈనాటి జనులు అధికంగా దేని మీద ఆధారపడ్డారంటే ఆ విజ్ఞానం మీద ఆధారపడ్డారు, సైన్స్. కానీ దేవుని మాట నిరంతరము నిలిచి ఉంటుందండి. ఇప్పుడు ఈ సైన్స్ ఏమని చెప్తుంది తెలుసా? ఈ భూమి ఆకాశం ఒకరోజు పాడైపోద్దని సైన్స్ కూడా ఒప్పుకుంది.
దేవుడు కూడా అదే చెప్పాడు. కానీ పాడవనిది, నాశనం కానిది, శక్తి నిర్వీర్యమయ్యేది అంటూ దేవుని వాక్యంలో లేదు. అది నాశనం కాదు, నిర్వీర్యం కాదు. దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా బలముగా నిలిచి ఉంటుంది. అదే వాగ్దానం. దేవునికి స్తోత్రం. అన్నీ పోతాయి, కానీ దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ మాటకి వక్రంగా లేకంటే వక్రీకరిస్తూ వక్ర భాష్యం చెప్పేవారు అధికమైపోయారు ఈ రోజుల్లో. శరీర సంబంధమైన మనస్సుతో ఉప్పొంగుచున్నారు. కానీ కేవలం బైబిల్ ఒక అచ్చు వేయబడిన పుస్తకం అయితే దానితో మనకు పని లేదండి. ఇన్ని వేల సంవత్సరాలుగా మనము మన పితరులు దేనినైతే చదివారో దాని వలన ఎలాంటి ప్రయోజనం లేనట్లయితే ఉపయోగం లేదు. కానీ ఆ వాక్యము వారిని బ్రతికించింది కాబట్టి నేడు మనకు అది సాక్ష్యముగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము పరిశుద్ధాత్మ వలన మాత్రమే వ్రాయబడిందండి. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ఆత్మ ఉంటే ఆ వాక్యము మనకు జీవంగా మారుతుంది. ఆత్మ దానిని అనగా నీ ప్రాణంలోనికి ఈ వాక్యాన్ని పంపించినప్పుడు అది నీకు గొప్ప మెడిసిన్గా మారి వాస్తవంగా నువ్వు స్వస్థత పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది అయినా సరే మోకుమ్ముడిగా వచ్చి దేవుడు ఈరోజు పని చేయడని చెప్తే దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలని నమ్మొద్దండి. వాళ్ళు దొంగలని ముద్ర వేయండి అంతే. దేవుడు ఈరోజు ఏ కార్యాలు చేయడు అన్నారంటే దొంగలని తరుముకోండి. వాళ్ళు మీ డబ్బుల కోసం తిరుగుతున్నారు. కేవలం సంఘాలు ఏర్పాటు చేసుకొని జీవనోపాధిని వెతుకుతున్నారు. కారులు, మేళ్ళు, మిద్దెల కోసం వారు చూస్తున్నారు. మీ ఆత్మలను గురించిన చింతన వారికి లేదు. తన ప్రాణము, తన శరీరాన్ని పోషించుకోవటానికి వాళ్ళు తిరుగుతున్నారండి. దొంగలు, జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, మనం చూస్తే దేవుడు అబ్రహాము శారాలలోని ఆ వృద్ధాప్యమును ఆయన చూడలేదండి. కానీ వారిలో నుండి ప్రైజ్ ద లార్డ్ రాబోయేటటువంటి ఆ వాగ్దాన పుత్రుని దేవుడు చూశాడు. రాజులను చూశాడు. చెప్తున్నాడు, ఆయన ధైర్యంగా చెప్తున్నాడు, మీరు మీ శరీరాన్ని చూసుకోవద్దు, మీలోనున్న వాగ్దానం విడుదల కావలసిన టైం వచ్చింది. హల్లెలూయా. ఆ తదుపరి అబ్రహాము యొక్క భౌతిక పేరు కూడా మార్చేస్తాడు. అబ్రహమా, ఇక నీ పేరు అది కాదు. నీవు ఈ వాక్యం ద్వారా రూపాంతరపరచబడినటువంటి నూతన సృష్టివి. నీ పేరు నేను అబ్రహాముగా పెట్టుచున్నాను. అంటే జనములకు తండ్రి. ఏమీ లేని మూడు వారిన ఆ ముసలివాడు జనములకు తండ్రి ఎలా కాగలడండి? అదే సృష్టికర్త యొక్క మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నీ భార్య పేరు శారయి కాదు, ఆమె శారా, ఆమె రాకుమార్తె అయి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవిశ్వాసపు ప్రతి డాగును, అది పేరైనా మరి ఏదైనా సరే, దేవుడు ముందుగా తుడిచివేస్తాడండి. వారు మృతులని ఎవరైనా అన్నట్లయితే దేవుడు వారిని సజీవులు అని పిలుస్తాడని. మృతులను సజీవులనుగా పిలుచువాడు. అదే అబ్రహాం అన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడంట. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త పేరు పరలోక దేవుని యొక్క గ్రంథములోనికి ఎక్కబడి ఉన్నదండి. దేవుడు అక్కడ ఎక్కించాడు వారి పేరు. చాలామంది ఏమని చెప్తారంటే, మా చర్చిలో మీ పేర్లు చేర్చబడితే చాలు, మీ జీవితాలు మారిపోతాయి. నమ్మకండి, అదంతా కూడా మోసం. చర్చిలో సంఘ సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన మన జీవితం మారదు. మన జీవితం, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మన పేరులో ఆయన జీవ గ్రంథంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అది రాజ్య సంబంధమైన, పరలోక రాజ్య సంబంధమైన గ్రంథం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ గ్రంథంలో పేర్లు, అంటే భూమి మీద పెట్టబడిన పేరు తీసేసి ఆ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము నుండి వేరైనటువంటి లోతు విషయంలో మనం అక్కడ చూస్తే ఇది నామకార్థ నులివెచ్చని సంఘాలకు సాదృశ్యంగా ఉందండి.
అక్కడ ఉన్నటువంటి పేషెన్ ప్రపంచంలో నలుగురితో కూడా కలిసిపోయి వారు చేస్తున్నటువంటి వాక్య వ్యతిరేక కార్యాలలో వారు మునిగి తేలుతా ఉన్నారు. వారు దేన్ని కోరుకున్నారు? పాపభరితమైన సొదొమ గొమొర్రాలలో వారు నివాసాన్ని చేయటానికి కోరుచున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారండి? లోక భోగేచ్ఛలలో పడిపోయారు, సుఖభోగములలో మునిగి తేలుతున్నారు. కానీ వారికి తెలియలే, ఒకరోజు ఆ పట్టణంలో అగ్ని కురిసి నాశనమైపోతుందని వారు ఎరగకుండా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు తగులబడిపోయాయి. అక్కడ వారి ప్రపంచం వింతగా ఉంది. తినుము, తాగుము, సుఖించుము, ఇష్టానుసారంగా జీవించమన్నట్టుగా ఉంది. కానీ దేవుడు చూశాడు వారు. అబ్రహాము పరిస్థితులు వేరుగా ఉన్నాయి, క్షీణించిపోయినట్లుగా కనబడ్డారు. కానీ దేవుడు చూశాడు, వారిలో నుంచి రాజులు వస్తారని చూశాడు. దేవునికి స్తోత్రం. ఎండిన భూమిని ఆయన చూసి చెలయేరులను రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడు వారిని జీవితాలను చూసి ఆయన చిగురిస్తుందని చెప్పాడు. కానీ లోకంలో చిగురిచ్చినట్టుగా ఉన్నటువంటి ఆ పట్టణాలను చూసి, సొదొమ గొమొర్రాలను చూసి దేవుడు అది కాలిపోయి బూడిదైపోవడం చూశాడండి. అవిశ్వాసులను దేవుడు చూసినప్పుడు వారి పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ విశ్వాసులు శారీరకంగా లోకంలో బలహీనుల వలె కనబడతారు. కానీ దేవుడు వారిని చూసినప్పుడు వారు జయించిన వారుగా ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చట అబ్రహాము శారాలు యవనులుగా రూపాంతరం చెందుతున్నారండి. వారు ఒక చక్కని దంపతులుగా ఉన్నారు. దేవుని వాక్యం మీద ఆధారపడి విశ్వాసంతో అరణ్యంలో ఆ వృద్ధులు యాత్ర చేస్తూ దేవుడు చూపించు ప్రదేశానికి ప్రయాణమవచ్చు. ఈ జీవన యాత్రలో ఆ మధ్యాకాశంలోనికి కొనిపోబడే గడియ కోసం సాగిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజ విశ్వాసులుగా మనం చేయాల్సిన పని అదేనండి. అక్కడే ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు కేవలం గుడారాలలో జీవిస్తున్నారు. ఈ లోకాన్ని ఎన్నికైన దానిగా వారు ఎంచుకోలేదో, ఒకానొక దినమో ఎండవేళ తనను నమ్మినటువంటి అబ్రహాము యొక్క ఇంటికి దేవుడు రావటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము సింధూరపు వృక్షము క్రింద గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు అచ్చటికి 3 వ్యక్తులు వచ్చి ఉన్నారు. అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళి వారిని కలుసుకొని వారి పాదముల మీద పడి ఇలా పలికాడు, నా ప్రభువా, ఆమేన్. అక్కడ 3 ఉన్నారు. కానీ ప్రభువుని, తను పిలిచిన ప్రభువుని, తను ప్రత్యేకించిన ప్రభువుని అబ్రహాము గుర్తించాడు. ఎందుకంటే అబ్రహాము కనులు ప్రత్యక్షత గల కనులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోతు యొద్దకు 2 దూతలు వెళ్ళారు. లోతు ఏమన్నాడు తెలుసా? నా ప్రభువులారా అన్నాడు. దేవుడు ఎలోహిం అబ్రహాము ఇంటిలో ఆగిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే అబ్రహాము ఆ దూతల మధ్య దేవుని గుర్తించాడు. వెళ్ళి పాదములు కడుగటానికి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. నిజంగా దేవుడు ఒక ఇంటికి రావడం ఎంత కృప అండి. ఒక విశ్వాసి ఇంటికి సరాసరి ఎలోహిం శరీరధారిగా రావటం చాలా ఆశ్చర్యకరం. దేవుడే అబ్రహాము అతిథిగా అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారికి భోజనము ఏర్పాటు చేస్తూ ఇలా అన్నాడు, ఇందుకోసమే కదా నీ దాసుని ఇంటికి మీరు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన భార్యకి చెప్పాడు, త్వరగా పిండి పిసికి రొట్టెలు తయారు చేయి. అతడు వెళ్ళి ఆ లేత దూడ మాంసమును, పాలు, వెన్న తెచ్చి తన హృదయపూర్వకంగా తన దేవునికి ఆహారం పెట్టాడు. నిజంగా అతని హృదయం సంతోషించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా దేవునికి ఇష్టమైన కార్యము చేయుచున్నప్పుడు దేవుడి బిడ్డలు ఎంతగానో సంతోషిస్తారండి. వారు ఎంతో నమ్మకంతో ఆ పని చేస్తారో అందుచేతనే వారు ఆశీర్వాదాలను పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఇంట దేవుడు భోజనం చేశాడు. ఆయన ఎలోహిం, ఆయన దేవుడిగా ఉన్నాడు. దేవుడే స్వయముగా అబ్రహాముతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్మినా నమ్మకున్నా, కాలాలు మారిన, యుగాలు మారిన,
మన దేవుడు మాట్లాడే దేవుడని నేనైతే రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఆయన సజీవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ చివరి దినాలలో ఆయన సశరీరునిగా మన మధ్యకు వచ్చాడు. అక్కడ ఎలోహిముగా అబ్రహాము ఇంట భోజనం చేసినటువంటి ఆ దేవుడే ఈ దినముల అంతమందు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది రాబోయేదానికి సూచనగా అక్కడ కనబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తే ఈ మానవుని దేహం, మన దేహాల గురించి మనం ఆలోచన చేస్తే పొటాషియం, పెట్రోలియం, కాస్మిక్ వంటి 16 మూల పదార్థాలతో తయారైందట. కాబట్టి అదే దేవుడు, అదే పెట్రోలియం, అదే కాస్మిక్ పౌడర్ వంటి వాటి ద్వారానే సొదొమ గొమొర్రాలు కూడా కాలిపోయాయి. కాలిపోయే స్వభావం, జీవించే స్వభావం రెండు కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని పదార్థములతో ఈ శరీరమును నిర్మాణం చేశాడు. కానీ ఆత్మ దేవునిది. దేవునికి స్తోత్రం. అది దేవునికి సాధ్యమే. హల్లెలూయా. కేవలం ఈ 16 మూల పదార్థాలు కలిగినటువంటి ఒక స్పూనుడు మనిషి ఎన్ని ఆశలో, ఎన్ని తగాదాలో, ఎంత గందరగోళం చేస్తాడో, దేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా జీవిస్తాడు. మానవ జీవితం ఒక స్పూన్ కూడా వాల్యూ లేదండి. ఒక స్పూన్ పౌడరే మన జీవితం. ఆలోచన చేయాలని నేను మనవి చూస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఆయన సృష్టి అయి ఉన్నాం. మనమే కాదు, మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తు సంబంధులైతే, దేవుని పిల్లలైతే, విశ్వాస సంబంధులైతే ప్రభు వాగ్దానం ఏంటో తెలుసా? వారి తల వెంట్రుకలంట ఆయన లెక్కించి ఉన్నాడంట. అన్నీ తెలుసండి. మన వెంట్రుకల్లో ఎన్నున్నాయో దేవునికి తెలుసు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన ఆజ్ఞ లేకపోతే ఒక్క తల వెంట్రుక ఆయనను కూడా నేలన రాలదు అని బైబిల్ చెప్తుందండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకెందుకండి నువ్వు వాక్యాన్ని కనుక నమ్మితే వాక్యం పట్టుకొని వేలాడు. బైబిల్ చెప్తుంది, నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేలన రాలేదు నా ఆజ్ఞ లేకుండా. ఆయన ఆజ్ఞ ఇవ్వాలి మన జీవితంలో ఏదైనా జరగాలంటే. ఆయన చెప్పాలండి. ఆయన చెప్పంది ఏది జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గమనిస్తే అబ్రహాము ఎదురు చూచినది కేవలము ఈ భౌతిక ప్రపంచము కొరకు కాదు. హల్లెలూయా. పునాదులు కలిగినటువంటి దేవుని పట్టణము కొరకు మాత్రమే. గమనించండి, అబ్రహాం ఎదురు చూశాడండి. పరలోక పట్టణము కొరకు ఆయన ఎదురు చూశాడండి. నిజంగా దేవుని పిల్లలు ఈ భూమి మీద ఏదో సాధించాలని అనుకోరు. వాళ్ళు భూ సంబంధమైన మనసు కలిగి ఉండరండి. వారు ఎల్లప్పుడూ కూడా పైనున్న వాటినే వెతుకుతారు. కొలస్స 3:1 మనకు బాగా తెలుసు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల పైనున్న వాటినే వెదకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ చూసినట్లయితే తమ ఇంటికి వచ్చిన అతిథులైనటువంటి దేవుడు ఆయన 2 దూతలో మాట్లాడుకొనుచూ ఉన్నారో, మనము చేయబోయేటటువంటి ఈ కార్యం, అదిగో సొదొమ గొమొర్రాల యొక్క పాపము మన చెవిన పడినది. తీర్పు అక్కడ వెళ్ళబోతూ ఉంది. దేవుడు తన ప్రవక్తలకు చెప్పకుండా ఏది చేయడం. అబ్రహాముని దేవుడు ఒక స్నేహితునిగా భావించాడో, మనం చేసేది అబ్రహామునకు తెలియకుండా ఉండుట వీలు లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ లేని వారు అక్షరాలను మాత్రమే చూస్తారండి. ఆత్మ గలవారు అందులో ఉన్న జీవాన్ని చూస్తారు. కాబట్టి దేవుడు ఆనాడు ఈనాడు తన బిడలకు తెలియకుండా ఏదీ చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ లోతును గురించి ఒకసారి మనం చూస్తే, అతడు ప్రత్యక్షత లేనందున సొదొమ గొమొర్రాలను యోర్దానుగా పోల్చుకొని అక్కడ తన గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దానిపై
అంటే ఆ సొదొమ గొమొర్రాలపై దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అనే విషయాన్ని అతడు గ్రహించలేకపోయాడు. కొన్నిసార్లు వాక్యము నుండి, సత్యము నుండి తప్పిపోవటమే చాలామంది పెను ప్రమాదంలో పడిపోవటానికి కారణమై ఉన్నది. దేవుని కోసం ఎదురు చూచిన వారు నిరుత్సాహపడరండి. ప్రవక్త అంటున్నాడు, వృద్ధుడైనటువంటి జకర్యా అతని భార్య దేవుని కోసం ఎదురు చూశారు. ఆ దంపతులను దేవుని దూత దర్శించిందండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఆయన కోసం ఎదురు చూస్తే ఆనాడైనా ఈనాడైనా దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను కలుసుకుంటారండి. కాలాలు మారొచ్చు, యుగాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, ఏదైనా మారొచ్చు, ఏమైనా మారొచ్చు. కానీ దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా, తన స్వభావానికి వ్యతిరేకమైన కార్యం ఆయన ఎన్నడూ చేయడు. ఆయన తన ప్రజలను గురించి చింతిస్తున్నాడో వారి యొద్దకు ఆయన వస్తూ ఉన్నాడు. అంగీకరించిన వారైతే ఆమేన్ అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియురా, మనం చూస్తే ఒకవైపు అబ్రహాము, శారాలు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ఉంటే లోతు కుటుంబం నెమ్మదిగా తీర్పులోనికి వెళ్ళిపోతుందండి. అబ్రహాము దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుంటూ ఉన్నాడు. ఆ శరీర ప్రత్యక్షత, దేవుడు శరీరధారిగా వచ్చుట అతడు చూశాడు. కానీ ఆ నులివెచ్చని గుంపు దేవుని కార్యాలను చూడలేకపోయింది. ఈరోజు కూడా దేవుడు మధ్యాకాశానికి వచ్చే సూచనలన్నీ నెరవేరుచూ ఉన్నాయి. ఆయన బిడ్డలు అది చూస్తున్నారు. వారు చింతించట్లా ఏమైపోతామో, ఏం జరుగుద్దో అని. ఇంకా లోకం మీద ఆశ కూడా లేదు. వారు ఒకటే, ఇదిగో మన ప్రభువు మనల్ని తీసుకెళ్లకుండా ఏది చేయడు, ఆయన మనలను చెయ్యి విడవడు. కాబట్టి వధువు ఎత్తబడకుండా శ్రమల్లోనికి మరి ఆ శ్రమలు రావు. వధువు శ్రమల్లో ఉండదు. మనం ఇక్కడ ఉండగానే ఈ శ్రమలను దేవుడు మనకు పంపడు. ఇది జస్ట్ ట్రయల్. కాబట్టి ఈ టైంలో నిజ వధువు ఏం చేస్తుందో తెలుసా? దేవుని ప్రత్యక్షత మీద ఆధారపడుతుంది. కానీ నులివెచ్చని గుంపులు ఏం చేస్తాయో తెలుసా? లోతు దినాలలాగా దిగజారుని తనంలో పడిపోతాయండి. మళ్ళీ ఈ రోగాలన్నీ పోతే మళ్ళీ తినుడు, తాగుడు, సుఖించుడే మామూలే. ఇలాంటి హెచ్చరికలు పొందుకున్నప్పుడు వధువు ఏం చేస్తుందంటే మరింత పట్టుదలతో ముందుకు కొనసాగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు రాకడ దినాల్లో, లోతు దినాల యొక్క ప్రత్యేకత ఉంది. వారు తినుచు, త్రాగుచు, లోకానుసారంగా వారు జీవించారు, లోకంతో కలిసిపోయారండి. ఈ లోతు యొక్క భార్య ఈనాటి నులివెచ్చని సంఘానికి గుర్తు. ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉంది. కాబట్టి ఈనాటి అబద్ధ సంఘాల వారు సత్యమును గుర్తించలేక తడుములాడుకుంటూ ఉన్నారు. కానీ వాక్య ప్రత్యక్షత గలవారు రూపాంతరం పొందుచు ప్రభు రాకడకు సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అబ్రహాము తన సోదరుని కోసం విజ్ఞాపన చేశాడు. మనం కూడా ప్రవక్త అంటాడు, జాలిపడండి. వారు తెలుసుకోలేదని వారిని నిందించకండి, జాలిపడండి. వారి కోసం ఒక కన్నీటి బొట్టు కార్చమన్నాడు. ఇంకంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదండి. నమ్మిన మనమైతే దేవుని వాక్యంతో జత చేయబడి వాక్య ప్రత్యక్షత ద్వారా రూపాంతరం పొందుచు ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము భార్య గుడారంలో ఉన్నది. ప్రభు అబ్రహాంతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని అడిగాడు. దేవుడు ఏ పేరైతే అబ్రహామునకు పెట్టాడు, ఏ పేరైతే శారాకు పెట్టడం జరిగిందో అక్కడున్న దూతల సహితం అదే పేరుతో పిలుచుట ఆశ్చర్యం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి మార్పు చేయడు. దేవుడు ఒకటి చెప్తే దేవుడు మళ్ళీ దాన్ని మార్పు చేర్పు చేయడండి. మళ్ళా పాత పేర్లు, పాత విధానంతో దేవుడు చేయడు. మనం నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఆమె గుడారంలో ఉన్నది. నిజంగా ప్రవక్త అంటే చక్కని భార్య. పురుషుని గౌరవించే స్త్రీ ఎల్లప్పుడూ గుడారం లోపలే ఉంటుందంట. బయట వ్యవహారాలకు ఆమె వెళ్ళదు. లోకానుసారమైన వాటిలో మునిగి తేలదు. లోతు భార్య లోక విషయాల్లో మునుగుతూ తేలుతూ ఉందంట.
కానీ దేవుని పిల్లలో ఆ గుడారములో దేవుని వాక్య ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నేటి నులివెచ్చని గుంపులో విచ్చలవిడితనం, ఆ యొక్క హాలీవుడ్ విధానంలో ఆడుతూ పాడుతూ పొట్టి వస్త్రాలు కట్టుకుంటూ దేహమంతా కనబడేటట్టుగా చూపించుకుంటూ పరస్పర వ్యామోహాలలో పడుచు మునిగి తేలుతూ ఉన్నారట. కానీ దేవుని పిల్లలు వాక్యంతో శుద్ధి చేసుకుంటున్నారు, వాక్యంతో ఉదక స్నానం చేస్తున్నారు. ప్రతి దినము వాక్యం వింటున్నారు, వాక్యానికి లోబడుతున్నారు, వాక్య ప్రకారము వారు రూపాంతరం చెందుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. షారా అనుకుంది, నేను వృద్ధురాలను అయిపోయాను, ఈ వయసులో అక్కడ వింటున్నాము, ఈ వయసులో నాకు సుఖం కలుగుద్దా అని నవ్విందండి. ప్రభువుకు తెలుసండి, ఆయన చూశాడు. హృదయాలను వివేచించే దేవుడు, ఆయనకు తెలీదా? మనం సృష్టించిన వానికి మన వ్యవహారం తెలియదు, మన హృదయ విషయాలు తెలియదా? చాలామంది ఈ విషయాలు చెప్తే మీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారండి? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్తాడండి. దేవుడు తన పిల్లలకు అన్ని బయలుపరుస్తాడు, ఆత్మ సంబంధులైతే. కాబట్టి ఆమె హృదయంలోని విషయాన్ని ప్రభువు విన్నాడు. ఆయన దేవుడండి, ఆయనకు ఎవరు కూడా ఏది కూడా మరుగు చేయలేరు ఆయనకి. ఆమె అంటుంది, నేను నవ్వలేదండి. చూడండి, శరీర స్వభావం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏదో ఒక అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ దేవుని దగ్గర ఏది దాగదు. దేవుని స్తోత్రం. అయినా కూడా అబ్రహాము యొక్క విశ్వాసము ఆమెను కూడా రక్షించిందండి. ప్రియులారా, మన మట్టి మనస్సుకి ఈ మహిమ విషయాలు అర్థం కావు. మనము ఈ మట్టి దేహంలో ఉన్నామన్న సంగతి చాలామంది మర్చిపోతూ ఉంటారు. అయినంత మాత్రాన మహిమగల దేవుడిని చూసేటటువంటి మరొక మహిమగల దేవుని యొక్క థియోపని మనలో ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని స్తోత్రం కలుగునుగాక. పైకి బాహ్య గుడారంలో ఉన్నటువంటి షారా అబ్రహాములు వృద్ధులయ్యారు, అంతరంగంలో వారు యవనులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం గమనిస్తే మనం తినే ఈ ఆహారం, మన ఆలోచన అంతా ఒకటే, ఏం తిందుమో, ఏం తాగుదామో, ఏం ధరించుదామో. మనం తినే ఈ ఆహారం ఈ మట్టి దేహంలో పెడుతున్నామండి. ఎప్పటికైనా ఇది మట్టే. శరీరాన్ని బలపరిచేటటువంటి ప్రతి విటమిన్స్ మట్టిలో నుండే వస్తున్నాయి. మట్టి కాక మరేంటి? చివరికి మట్టి శరీరము తిన్నగా పెరుగుతుంది, ముందు పెరుగుద్ది, మెల్లగా వంగిపోవడం మొదలు పెడుతుంది. దేవుని ఆత్మ దాన్ని విడవగానే అది భూమిలోకి జారిపోద్దండి, మళ్ళీ మట్టి అయిపోద్ది. దానికోసం ఎన్నో ఆశలు, ఎన్నో అడావిడి, ఎంతో పరుగు, గందరగోళం. ప్రభువు ఇచ్చే రక్షణ కేవలం చాలామంది మట్టి దేహానికి ఆపాదిస్తూ ఉన్నారు. నో, అలా ఎన్నడూ కాదండి. మనలోని వాక్య దేహం, మనలోని దేవుని ఆత్మదేహం, లేకపోతే ఇంకా చెప్పాలంటే వాక్య ప్రత్యక్షత, లేకపోతే ఆ వాక్య దేహానికి ఈ జీవం ఆపాదించబడుచు ఉన్నదన్న సంగతి మనం గుర్తించుకోవాలి. కేవలం మనము ఆయన ఊపిరి అయి ఉన్నామండి. కేవలం ఈ శరీరం కోసం ఆయన ఏ కార్యం చేయలే. మనలో ఉన్న ఆత్మ 1000 ప్రపంచాల కంటే కూడా పెద్దదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎందుకో తెలుసా? అది దేవునిది. మనలో పెట్టిన ఆత్మ దేవునిదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ప్రేమించేటటువంటి ఈ దేహము, ఈ దేహ సంబంధులో ఒకరోజు మనల్ని పూర్తిగా నిరాశలో విడిచిపెట్టేస్తారు. కానీ నీ సృష్టికర్త నిన్ను నిరీక్షణలోనికి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణ గల స్థానంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఆలోచన చేస్తే, బాలునిగా పుట్టినటువంటి పిల్లవాడు తల్లి శరీరంలో నుండి వచ్చుచున్న పాలను తాగుతాడండి. పాల ద్వారా కొద్ది దినాలు ఎదుగుతాడు. ఆ తర్వాత 16 సంవత్సరాల వయస్సు వరకు
ఆహారం తీసుకుంటూ, అంటే కొన్ని నెలలకు పాలు విడిచాక మంచి ఆహారం తీసుకుంటూ 16, 18 సంవత్సరాల మంచి యవ్వన వయసులోనికి వస్తారు. అక్కడి నుండి 22 సంవత్సరాల వరకు శారీరక మార్పు కలుగుద్ది. ఒక భౌతికమైనటువంటి వ్యక్తిగా రూపుదాల్చుకుంటాడు. కాబట్టి ఆ 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తిన్న ఆహారం అంతా కూడా మళ్ళీ నిన్ను గొప్ప ఎదుగుదలలోకి తీసుకురాదు. కొంతమంది ఏమవుతారు? లావు అవుతారు. మరి కొంతమంది భారం అవుతారు. ఇంకా చూస్తే ఈ శరీరంలో రకరకాలైనటువంటి వ్యాధులు ప్రవేశిస్తాయి. మెల్లగా ఈ శరీరం మనల్ని వృద్ధాప్యంలోనికి జారిపోయేటట్టుగా చేస్తుంది. ఒకానొక రోజు ఒక చెట్టు చిన్న పూత పూసి మొగ్గ తొడిగి పచ్చికాయగా తయారై పండుగా ఎలాగైతే మారుతుందో, ఆ పండైన తర్వాత వాడిపోయి చెట్టును విడిచి నేలను పడుతుంది. అలాగుననే మన జీవము ఒకానొక దినాన ఈ శరీరాన్ని విడువక తప్పదో, రాలిపోక తప్పదండి. ఇదే మానవుని జీవితంలో శరీరము యొక్క స్థానం. కానీ మనలో ఆయన పెట్టిన ఆత్మ మాత్రం దేవుని వాక్యముతో ఎదుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే పరలోక రాజ్యంలో అది అక్కడ ప్రభువుతో కూడా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీలోని ఆత్మకి ఇవ్వండి. దేహమును చంపువానికి భయపడవద్దు. ఆనాటి అపోస్తులు ప్రాణాలను లెక్క చేయలే. బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభం అనుకున్నారు. ఎందుకంటే వారి రాజ్యాన్ని, వారి స్థానాన్ని వారు అక్కడ చూసుకున్నారండి. పదిలంగా చూసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చట అబ్రహాము, శారాలు వృద్ధులుగానే కనపడవచ్చు, కానీ దేవుని మాట వారిని యవనులనుగా చేసిందండి. గెరారు ప్రయాణంలో శార ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. అచ్చట అబీమెలెకు అనేటటువంటి ఒక యవన రాజు గమనించినట్లయితే ఒక స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ముసలి స్త్రీని చూసుకొని వివాహం చేసుకోవాలనుకున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె గొప్ప యవనురాలు వలె కనిపించిందండి. అబ్రహాము తన భార్యతో భయపడి అన్నాడు, నన్ను సహోదరుడని చెప్పు అన్నాడు. నేను నీకు అన్న అవుతానని చెప్పు అన్నాడు. ఆమె అలాగే చెప్పిందండి. ఆ అబీమెలెకు ఆ ముదుసలి అయినటువంటి ఆ స్త్రీని వివాహం ఆడటం, అలాగ వివాహం చేసుకోవాలని ఆశించటం ఎంత ఆశ్చర్యం అండి. కానీ దేవుడు అలా జరగనివాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి. తన పిల్లలకి ఎన్నడూ కూడా అన్యాయం చేయడు. ఆ రాజునకు కలలో కనిపించి ఆ రాజుని గద్దించి, వెళ్ళు, అతడు ఎవరు అనుకుంటున్నావు? నా ప్రవక్త. అతడు వెళ్ళి నీ కోసం ప్రార్థన చేస్తాడు. వీళ్ళు అబ్రహాం ప్రార్థించగా వారి కుటుంబం దీవించబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు తన పిల్లలను విడవడండి. భార్యాభర్తల మధ్య దేవుడు ఉంటే ఎలాంటి సమస్యలు రావు. అనేక కుటుంబాలు దేవుని కలిగి ఉంటే దీవించబడుతున్నాయి. కానీ కొన్ని కుటుంబాలు దేవుడు లేక అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయండి. కాబట్టి ఆ రాజు ఆమెను తీసుకుని వచ్చి సర్వలాంఛనాలతో, సుశర సకల మర్యాదలతో అబ్రహామునకు ఆమెను అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇతడు జరిగిన కార్యం ఏంటంటే, దేవుడు వారిని తల్లిదండ్రులుగా చేయటం ప్రారంభించాడండి. దానికి గుర్తుగా ఆ శరీరము రూపుదాల్చుకొనుచు ఉన్నది. మనం కూడా ఒకరోజు శరీర ప్రత్యక్షత కలిగి, ఇంకా చెప్పాలంటే మహిమ దేహముగా ట్రాన్స్ఫార్మ్ కావాలి. మన శరీరం మళ్ళా వాక్య శరీరంగా మారాలి. మన దేహము యొక్క విమోచన దేవుని వాక్యం ద్వారా కలుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగుని కదా. ప్రైజ్ ద లార్డ్. మనము కూడా ఒకరోజు ఈ శరీర మార్పును పొందుకొని కనురెప్పపాటులో మధ్యాకాశంలోనికి మనం కొనిపోబడతాం. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు తన వాగ్దాన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనల్ని స్వీకరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన రూపంలోనికి మనం మారాలి. ఆయన వాక్యమైతే మన వాక్య వధువుగా మారాలి. ఆయన తన కుమారుని మహిమపరిస్తే ఆ కుమారునికి భార్యగా మనం కూడా ఆయనలో మహిమపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సదాకాలము ఆ ప్రభువుతో కూడా మనం ఉంటామో అదే నిజమైన విశ్వాసికి ఆధారము. మనం అందుకోసమే పౌలు గారు అంటున్నాడు, ఈ దేహంలో మూలుగుచూ ఉన్నామంట. అయితే ఒకానొక దినము ఖచ్చితంగా ఆయన పిల్లలు ఆయన చెంతకు చేరతారు. సదాకాలము ఆనందం కలిగినటువంటి ఆనందమయ దేశంలో ఆయనతో కూడా ఆనందిస్తాం. 1000 ఏండ్ల పరిపాలనలో తిరిగి ఈ భూమి మీద ఆయన పరిపాలనలో ఉంటాం. 7 ఏండ్లు మధ్యాకాశంలో విందారగిస్తాం. విడవబడిన వారు శ్రమల్లో ఉంటారు. వారు తిరిగి వారు రావలసి ఉన్నది ఆ తీర్పు దగ్గర వాళ్ళు నిలబడతారు. మనం తీర్పులోనికి రామండి. ఇదే ఈ ప్రత్యక్షత. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత యెహోవా ఈరే 3వ భాగాన్ని ప్రవక్త బోధించినాడు. ఇప్పటికీ మనం ముగించుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇదిగో నాయన, ఈ వాక్యము ఆనాడు ఏనాడు బోధించిన కొన్ని వేల సంవత్సరాలైనా ఈరోజు కూడా మాకు మధురంగా మారిందంటే నీ పరిశుద్ధాత్మయే నాయన. నీ ఆత్మ రూపాంతరపరుస్తూ వాక్యం మేము వినుచూ ఉండగా దీవించబడుచున్నాం, రూపాంతరపరచబడుచున్నాం. నా తండ్రి దేవా, కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో నీ బిడ్డలు నాయనా, ఈ దినమున ఈ వాక్యం వినుచుండగా వారిలో కూడా గొప్ప విశ్వాసమును రగిలించండి నాయన. నీ రాకడకు సిద్ధపరచు ప్రభు. మేము ఎడం ప్రక్కన 1000 మంది పడిన, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన వాటి వైపు మేము చూడట్లేదు ప్రభు. మేము నీ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. ఆ ర్యాప్చర్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభు. ఈ వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించండి నాయన. ముడత, మచ్చ, డాగు, కలంకం లేకుండా నిష్కలంకురాలుగా ఎగిరే పావురముగా మేము ఉండటానికి సహాయం చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఈ వర్తమానమును వినిన ప్రతి ఒక్కరిని ఆదరించమని కృప చూపమని, మరి బాధలలో కష్టాల్లో నెమ్మది దయచేయమని కృప చూపమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.